యొక్క పనుల కోసం, రాజకీయ నాయకుల యొక్క తమ పనుల కోసం వాడుకునేటువంటి పరిస్థితి. అదే ఇవాళ తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి వాతావరణంలో ఆ కోపంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి విధానం మిగతా మతాలకి, మిగతా ధర్మాలకి లేనటువంటి కట్టుబాట్లు ఈ హిందూ ధర్మం మీద ఎందుకు చేస్తున్నారంటే ఇవాళ ప్రతి ఒక్క హైందవ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వైనం. ఇది కేవలం రాజకీయంగా వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేదిలో గత పాలనలో తగలబడినటువంటి రథాలు కానీ, అదే గత పాలనలో సింహాల యొక్క విగ్రహం సంబంధించినటువంటి విగ్రహాలు ఎత్తుకెళ్ళేటువంటి వైనం కానీ, అదే అనేక విగ్రహాల మీద దాడులు జరుగుతూ, గుళ్ళ మీద దాడులు జరుగుతూ, బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతూ, అదే విధంగా ఆఖరికి రామతీర్థంలో రాముని తల తీసేంత వరకు పరాకాష్ఠకు చేరినటువంటి రాజకీయాలు గతంలో చూసాం. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మత ప్రోత్సాహాలుగా ఏదైతే గిరిజన దళిత పల్లెల్లో దళితులకి పూర్తిగా ఎవరు ఆదర్శప్రాయుడంటే ఈ రాజ్యాంగాన్ని అమలు తెచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరినటువంటి అంబేద్కర్ దేవుడు కాదు ఈ రోజున వాళ్ళకి. ఎవరైతే ఈ ధర్మాన్ని వ్యతిరేకించి ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని వెక్కిరించి మీరు కనుక పొరపాటున ఆ పలారం తింటే సైతాలు తిన్నట్టే, ఆ పలారం తింటే మీరు పాపం చేసినట్టు అని చెప్పేటువంటి ధర్మాలకి ప్రోత్సాహంగా రాజకీయాలు అండగా నిలబడి ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇచ్చి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ఈ ధర్మాల మీద ఎక్కిరించి వాళ్ళ మీద దాడి జరిగి ఆ సంస్కృతి మరిచిపోయి పల్లెల్లో ఈ రోజున వాళ్ళకి మధ్య ఘర్షణ వైఖరి వచ్చేటువంటి స్థితికి పోతున్నటువంటి తరుణం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా సనాతన బోర్డు అవసరమే. సనాతన బోర్డు కనుక లేకపోయినట్టయితే ఈ రోజు సమాజాన్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద విడదీసేటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ ధర్మం రక్షిత అనేటువంటి మాట కోసం, ఆ నడవడిలో ఈ దేశాన్ని తీసుకెళ్లి ప్రపంచం ముందు మనం గొప్ప దేశంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన కల్చర్కి ఉన్నటువంటి గౌరవం ప్రపంచంలో బయట ఉన్నటువంటి వాతావరణం తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకించి ఇందాక మొన్న చెప్తా ఉన్నాడు ఆయన, ఇదేం హిందూ మతం, ఇదేం ధర్మం అని చెప్పని. ఆయన మరి క్రైస్తవం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి హిందూ మతం మీద అవహేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే పట్టు వస్త్రాలు పట్టుకొని బ్రహ్మోత్సవాలకు వెళ్తారు కానీ భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళేటువంటి పని చేయరు. ఇది రాజకీయం కోసం చేసేటువంటి పరిస్థితి. మిమ్మల్ని కూడా మేము మీతో ఉన్నామని చెప్పడం కోసం చేసేటువంటి పరిస్థితి. నాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ కుండబద్దలు కొట్టేట్టుగా చెప్పినటువంటి మాట నేను క్రైస్తవుడిని అని చెప్పాడు. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు ఆ యొక్క తిరుపతి ధర్మానికి యొక్క అన్ని మతాల యొక్క వాళ్ళు ఖచ్చితంగా డెక్లరేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవాళ చేసి చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం కానీ, నాడు చేసేటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ఫరూక్ అబ్దుల్లా కానీ, అనేక మంది ఈ గుళ్ళోకి వెళ్లే ముందు చేసేటువంటి సంతకాలు గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది. నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నా జోలికి వస్తే ఊరుకోనన్నట్టుగా నన్ను కూడా వెళ్ళవరా అని దీనికి యాడింగ్గా దళితుల్ని ఇంకెక్కడ ఉంచారండి? ఒక గ్రామంలో చర్చిలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి మాట, ఒక గ్రామంలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారని ఒక ఎంఆర్ఓకి మనం కనుక ఆర్టీఐ పెడితే ఆ గ్రామంలో క్రిస్టియన్సే లేరని ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు 0 అని చెప్పని. కానీ ఆ గ్రామంలో అదే గ్రామంలో 12 చర్చిలు ఉంటాయి. మరి ఆ చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? చర్చిల్లోకి వెళ్ళి పూజలు చేసే వాళ్ళందరూ ఎవరు? మీరు కావాలని కొంతమందిని తయారు చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి గ్రామాల్లో దళితులు లేకుండా చేస్తా ఉన్నారు. వాళ్ళ రిజర్వేషన్ యొక్క ఫలాలు వాళ్ళకి దక్కేటువంటి పరిస్థితి లేకుండా నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటికాడ మట్టి కొట్టే పని చేస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర మాల ఎవరైతే గ్రామీణ దేవతలను ఆరాధించేటువంటి హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాలి హక్కులు. మతం మారినటువంటి వాళ్ళకి నేను ఎస్సీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కొత్త పోకడ తీసుకెళ్లి ఈ దేశంలో ఉన్నటువంటి వాడిని క్రిస్టియన్లుగా మార్చేటువంటి ప్రక్రియ తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని చేసేటువంటి ప్రక్రియ చేసి మేము క్రిస్టియన్ల పక్కన ఉన్నాం అనేటువంటి మాట చాలా తప్పైనటువంటి విషయం. వాళ్ళ బలరాం గారు ఇది సమాజాన్ని నిర్మూలించడం కోసం చేసేటువంటి ప్రక్రియ. దీని ఫలితాలు దీర్ఘకాలికంగా ఈ దేశం మన ఒక దేశం ప్రపంచంలో ఉన్నటువంటి నిర్మాణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మన సంఘటితమైనటువంటి ధర్మాన్ని మొత్తాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం కేవలం రాజకీయ అధికారం కోసం వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహాల పేరు మీద మార్చేటువంటి ఓటు బ్యాంకుల మీద జరిగేటువంటి రాజకీయం చాలా దారుణం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారి మరోమారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఎత్తినటువంటి మాట వాస్తవం. కృష్ణా నదిలో వరదలాగా వస్తున్నటువంటి జనాలు ఎవరైతే కృష్ణానది పుష్కరాల్లో దొరుకుతున్నటువంటి జనాలు ఏవైతే ఉన్నాయో ఒకనాడు ఆయన సంధించినటువంటి బాణాన్ని చెప్తా ఉన్నానండి. ఆ పుష్కరాల్లో జరిగి మునిగిలు ఎదుగుతున్న జనాలను చూపించి ఆ గుళ్ళోకి మేము బాప్టిజం చేసాం, వీళ్ళందరినీ మార్చేసామని చెప్పి పైనుంచి నిధులు తెచ్చుకోవడానికి తీసుకొని చేసినటువంటి ప్రయత్నాలు కానీ, తిరుపతి కొండ మీద ఎక్కి తిరుపతి కొండ మీద ఉన్నటువంటి భక్తులందరినీ చూపించి దేవుళ్ళను వెక్కిరించేటువంటి వైనం కానీ, కరపత్రాలు వేసి బస్సు టికెట్ల మీద వెనకాలేసేటువంటి కరపత్రాలను ప్రోత్సహించేటువంటి వైసీపీ పాలనలో వైనం కానీ,
ఇది ప్రతి ఒక్క ఆలోచన చేసినటువంటి భారతీయుడికి ఆలోచించినటువంటి ధర్మంగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ ధర్మాన్ని చంపి తల మీద నుదుటి మీద ఉన్నటువంటి బొట్టును జరిపి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తెంపి కాలుకున్నటువంటి మెట్టులు తీసి వాళ్ళ పేర్లు మార్చి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి అన్న కూతురుని చెల్లి చేసుకోక, చెల్లి కొడుకుని అన్న చేసుకోక వాళ్ళు పోట్లాడుకునే ఘర్షణ వచ్చి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే సమాజాన్ని చించేటువంటి ప్రక్రియ చేసేటువంటి పాలన అది ప్రజాపాలన అంటారని చెప్పని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట ఏదైతే ఉందో, ఇదే మాట మీరు ఎవరినైనా సరే హిందువేతరులను అంటారా అని ఆయన ప్రశ్నించి సంధించినటువంటి బాణం ఏదైతే ఉందో అది ధైర్యానికి సంబంధించినటువంటి విషయం. కేవలం రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దళిత పదాన్ని ఆయన ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దళితులని అణగార్చిన వాళ్ళు, దళితుల మీద దాడులు చేసిన వాళ్ళు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు, దళితులను పిచ్చివాళ్ళు చేసి రోడ్డు మీద చంపిన వాళ్ళు దళితుల గురించి మాట్లాడితే అవ్వా సిగ్గుపోద్దని చెప్పి ఆలోచించినటువంటి మనిషి ఇవాళ ఆ మాట ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట యథాతథంగా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకమైనటువంటి బోర్డు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది